చక్క బైబిల్ గిఫ్ట్ తీసుకుంది కానీ దైవజనుల ద్వారా. నెక్స్ట్ ప్రసాద్, నెక్స్ట్ తేజ బాబు, అందరు రండి. పురుషుల్లో ఇంకెవరు? తొందరగా రండి. మాధవి, అలాగే అయితే అందుబాటులో లేదు. రాశారు కదా జూనియర్స్ విభాగం. మొదటి ప్రైజ్ ఎవరంటే వి పరిమళ, జూనియర్ విభాగం అండి. వి పరిమళ, మరి గట్టి కొట్ట. వెరీ గుడ్. చుండూరు నిర్మల, చుండూరు నిర్మల. రెండవ బహుమతి వి సత్యవరప్రసాద్, హెచ్ వీర్రాజ్. సిద్ధంగా ఉండాలి. వరప్రసాద్ సెకండ్ ప్రైజ్ అండి. బహుమతి సిహెచ్ వీర్రాజ్. పిల్లరా, మరి ఈ ఎగ్జామ్ రాశారు కదా, అందరికీ ప్రోత్సాహ గిఫ్ట్. ఎగ్జామ్ రాసిన వారు అందరూ సిహెచ్ రాజేష్, ఎగ్జామ్ రాసిన బిడ్డలందరూ రండి. సిహెచ్ రాజేష్, సిహెచ్ మార్కురాజ్, సిహెచ్ వీర్రాజు, వి సత్యవరప్రసాద్, వి జ్యోతి, వి సుప్రియ. ప్రోత్సాహకరమైన గిఫ్ట్లు అండి ఇవి. నాన్న కొద్ది సంగీతం తగ్గించండి, వాల్యూము. ఓకే, వాయిస్ వెళ్ళేలాగా. పేర్లు చదువుతున్నాను. సిహెచ్ రాజేష్, సిహెచ్ మార్కురాజు, సిహెచ్ వీర్రాజు, వి సత్యవరప్రసాద్, వి పురుషులు రండి అక్కడికి. బయటికి వెళ్ళారా? అలాగే స్త్రీలలో వి జ్యోతి, చాలదా? ఇది మీరేనా? రండి. వి జ్యోతి, వి సుప్రియ, మహిమా కుమార్, చుండూరు నిర్మల, తేజస్విని, వాడపల్లి శాంతి, చుండూరు రాజశ్రీ, సిహెచ్ తబిత. అమ్మా సంటి పక్కెత్తి. సిహెచ్ తబిత, కె సౌమ్యశ్రీ, వి పరిమళ, వి పణేంద్ర, సిహెచ్ ప్రవీణ్, సిహెచ్ రవి. తనకి బిస్కెట్ బ్యాగ్ ఇస్తాం. అమ్మ అందరూ వచ్చేసారా? బహుకరణ అయిన తర్వాత సండే స్కూల్ పిల్లలకి ఈ కార్యక్రమం అయిన అనంతరం కామన్ గిఫ్ట్ ఒకటి ఉంటుంది. అప్పుడు సండే స్కూల్ పిల్లలందరినీ లైన్గా నడిపిందాము. ఈ సమయమందు నూతన వస్త్ర బహుకరణ ఉంటుంది. మరి దైవజనుల చేతుల మీదుగా జరుగుద్ది. వృద్ధురాలు యేసమ్మ గారు వాయిద్యం.
మేడే జ్యోతి, తర్వాత జ్యోతి గారి తల్లి. తర్వాత జ్యోతి వారి వదిన వారు ఉన్నారా? జ్యోతి గారి వదిన పేరు తెలియలేదు ఎక్కడ. కుమారి గారండి. వాయిల్ రాధగారండి, వీరా రాధగారు. తర్వాత గంగమ్మ, వీరా జ్యోతి సిల్క్, అది వీరా రాధగారు వాయిల్, అది గంగమ్మ సిల్క్. మా వీరా జ్యోతి కదా, వీరా జ్యోతి సిల్క్. తర్వాత తమ్మ లక్ష్మి సిల్క్. తర్వాత వరలక్ష్మి గారు, గంగయ్య చెల్లి వరలక్ష్మి గారు సిల్క్ అన్నాను వాయిల్. తర్వాత వెంకాయమ్మ గారండి, మల్కీపురం. అమ్మొచ్చారా? వెంకాయమ్మ గారు మల్కీపురం వాయిల్. వెంకాయమ్మ గారు మల్కీపురం. అది ఎవరైనా తీసుకోండి. తర్వాత సహోదరి ఉషా, మా ఉషా సిల్క్ అండి, సిల్క్ చీర. అది ఉషాకి ఎవరైనా అందజేయండి, తీసుకుని అందజేయరా. తర్వాత వాడపల్లి గుర్రమ్మ గారండి, మల్కీపురం కొడుతున్నారు నాన్న వాయిల్. తర్వాత బోడీ గారండి, బోడీ గారు లక్ష్మయ్య గారు. బోడీ గారు, తర్వాత లక్ష్మయ్య గారు. ఆయన రాలేదా? ఆయన కూడా పట్టుకెళ్ళిపోతారా? ఆయనకు కూడా ఇవ్వండి. ఓకే. సండే స్కూల్ పిల్లలకి ఆ గిఫ్ట్లు మనం ఇద్దాం. అందరికీ గిఫ్ట్ ఇద్దామండి, సండే స్కూల్ పిల్లలందరికీ. ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అల్పాహారంలోకి వెళ్ళిపోదాం. ఓ పాట పాడదామండి అందరికీ, చిన్నపిల్లల పాట. చిక్ చిక్కు బండి రైలు బండి, అందరికి వచ్చు కదా, అందరు చక్క పాడండి. చిక్ చిక్కు బండి రైలు బండి, చిక్ చిక్కు బండి సువార్త బండి, చిక్ చిక్కు బండి మోక్షపు బండి, అది నీ బండియా ఎవ్వరు పోగలరు. చిక్ చిక్కు బండి మోక్షపు బండి, చిక్ చిక్కు బండి సువార్త బండి, చిక్ చిక్కు బండి అది నీ బండియా ఎవ్వరు పోగలరు. బండి డ్రైవర్ యేసుడైనా చిన్నని త్రోవలు నడిపించును, అనుపాపవలే కాపాడును, ఇది నీ నిశ్చయము. బండి డ్రైవర్ యేసుడైనా చిన్నని త్రోవలు నడిపించును, అనుపాపవలే కాపాడును, ఇది నీ నిశ్చయము. చిక్ చిక్కు బండి రైలు బండి, చిక్ చిక్కు బండి మోక్షపు బండి, చిక్ చిక్కు బండి సువార్త బండి, అది నీ బండియా ఎవ్వరు పోగలరు.
బండి డ్రైవరు సతానుడైన వంకరి త్రోవలు నడిపించును, ఆపుకు బురదల మృంచి వేసి త్రోయిన నరకములో. చిక్చుకు బండి రైలు బండి, చిక్చుకు బండి సువార్త బండి, చిక్చుకు బండి మోక్షపు బండి, అది నీ బండియా, ఎవ్వరు పోగలరు. డ్రైవర్ యేసుడైనా తిన్నని త్రోవల నడిపించును, ఇది నీ నిశ్చయము. బండి డ్రైవర్ యేసుడైనా తిన్నని త్రోవలు నడిపించును, కనుపాపవలే కాపాడును, ఇది నీ నిశ్చయము. చిక్కు బండియా, ఎవరన్నా తొందరగా పంపించేయండి. గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మా తప్పట్లో ఆగిపోయింది. మా రండి రండి, తొందరగా రండి. ఈ చర్చిలో గిఫ్టేనా? పట్టుకే. సరే, ప్రార్థన చేద్దాం. మరి వీరన్న గారి వంశాన్ని దేవుడు అభివృద్ధి చేస్తున్నారు. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభు. తండ్రి గారి చుండూరి వీరన్న గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి అనుగ్రహించిన 4 కుమారులు, 4 కోడండ్ర కొరకై నీకు స్తోత్రాలు. అందరికీ చక్కగా వివాహాలు చేయడానికి కృపనిచ్చారు. అలాగుని వారి సంతానం అంతా చక్కటి సంతానంతో మీరు ఆశీర్వదిస్తున్నారు. చక్కటి మగపిల్లల్నిచ్చి వారి వంశాన్ని మీరు అభివృద్ధి పరుస్తున్నారు. అందును బట్టి నీ పాదాలకు వందనాలు. వీరన్న గారు మంచి మనసుతో మందిరానికి స్థలం ఇచ్చి ఈరోజంత కనుల విందుగా ఈ ప్రాంతంలో ఈ వేడికి ఎంత ఘనంగా జరగడానికి కుటుంబాన్ని కారకులుగా నిలబెట్టుకున్నావు. అందును బట్టి నీ పాదాలకు వందనాలు ప్రభు. కుటుంబాన్ని దీవించారు, మీరు ఆశీర్వదించారు. ఈ సమయంలో వారి చిన్న కుమారుడు రామకృష్ణ గారిని బట్టి, తనకిచ్చిన జీవిత భాగస్వామి కుమార్తె ప్రియ సోదరి గుర్రమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో రామకృష్ణను తబితాన్ని ప్రేమించి మీరు చక్కటి కుమారుని మీరు దయచేశారు. మొట్టమొదటిగా కుమార్తెనిచ్చారు, కుమార్తెకు నామకరణం చేశాం. రెండవసారి కుమారునిచ్చారు. అందును బట్టి కూడా నీ పాదాలకు వందనాలు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ చక్కటి గర్భఫలాలను మీరే దయచేశారు కనుక నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీరు చేసిన మేలును బట్టి, మీరు చేసిన ఉపకారమును బట్టి ఉభయ కుటుంబాల్లో, అనగా వీరన్న గారి కుటుంబంలో, గణేష్ గారి కుటుంబంలో మీరు చేసిన ఈ మేలు కొరకై నీకు స్తోత్రాలు. రామకృష్ణను తబితాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ కుమారుని దీవించండి. దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానంలో, వయసులో వర్ధిల్లినట్లుగా కుమారుని మీరు దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పాట పెట్టుకుంటామని అనుకున్నారు మా ప్రియులు, ఇదిగో నీ సన్నిధికి తీసుకొచ్చారు. పాట పెడుతుండగా సంఘం పరిశుద్ధులందరూ ప్రార్థిస్తూ ఉండగా, పాడుకుంటూ ఉండగా బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లేరా పాడుకుంటారా? పాట ప్రారంభించండి. వారు మొక్కుకున్న మొక్కుబడి నీ సన్నిధిలో చెల్లిస్తున్నారు కనుక దీన్ని మీరు అంగీకరించి కుటుంబాల మీద తగిన దీవెన అనుగ్రహించండి. కుమారుని దీవించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అన్న ఏం పేరు పెట్టాం? పేరు పెట్టామండి జాన్ వెస్లీ పేరు. ఏమండి కుమారుడు జాన్ వెస్లీ కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వీరన్న గారి కుటుంబం, గణేష్ గారి కుటుంబం కొరకు జాన్ వెస్లీ కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.
దండయాత్రలో యవనస్తులు పెద్దవారు ట్రాక్స్ అందించండి, బైబిల్ అందించండి, చిన్నపిల్లలకి ఇవ్వద్దు. కనుక చిన్నపిల్లలను కంట్రోల్లో ఉంచుకోండి. కూడా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు కార్యక్రమాల్లో మీరు తోడై ఉన్నారు. అందును బట్టి నీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటున్నాం. అమ్మా మాట్లాడుతున్నారు ఎవరో? ఇంతవరకు ఎంతో సహాయపడుతూ వచ్చినందుకు నీ స్తోత్రాలు. మరి ఈ సమయంలో నాయన సంఘము సిద్ధపరిచిన, అనగా గౌరపేట సంఘము సిద్ధపరిచిన అల్పాహారాన్ని తీసుకుని మేము స్వార్థ దండయాత్ర చేయడానికి, అనగా నీ మాటలు ప్రకటించడానికి మేము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చాలా క్రమశిక్షణతో నడిచి నీ మాటలు అందించడానికి మాకు సహాయము చేయండి. పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ, నీ స్వార్థను ప్రకటిస్తూ మేము రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాలు పంచుతూ, ట్రాక్స్ పంచుతూ తండ్రి, మేము నీ మాటలు, నీ స్వార్థను మేము ప్రకటిస్తున్నప్పుడు మాకు తోడై ఉండండి. ఆనాడు మీ శిష్యులకు చెప్పారు, మీరు వెళ్ళండి, నేను మీకు తోడై ఉంటానని చెప్పారు. కనుక మీరు మాకు తోడుగా ఉండి ఈ స్వార్థను ప్రకటిస్తూ ఉండగా మీ సన్నిధి మాతో బలంగా ఉంచి మాకు తోడై ఉండి సహాయము చేయమని, అంధకార సంబంధమైన చీకటి శక్తులను, నీ సువార్తకు వ్యతిరేకమైన అంధకార సంబంధ చీకటి శక్తులను, అభ్యంతరాలను నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తూ తండ్రి, బలంగా మీ ముందు కొనసాగడానికి నీ కృపనివ్వండి. నీ మాటలు మేము ప్రకటిస్తున్నప్పుడు ఆత్మ స్వాతంత్ర్యాన్ని మాకు ఇచ్చి నీ మాటలు బలంగా ప్రకటించినట్లుగా సహాయము చేయండి. పాటల ద్వారా మహిమ పొందండి, వాక్య పరిచర్య ద్వారా మహిమ పొందండి, ప్రార్థన ద్వారా మహిమ పొందండి. ట్రాక్స్, బైబిల్, పరిశుద్ధ గ్రంథాలు పంచుతున్నప్పుడు దేవా, అనేకులు వాటిని చదువుతున్నప్పుడు నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని కోరుకుంటూ, బాప్తిస్తాల కొరకు సిద్ధపడిన మా ప్రియుని జ్ఞాపకం చేసుకోండి. మాధు నరసింహమూర్తి గారిని, అలాగే చుండూరు ముసలయ్యను, మార్కుని, చుండూరు మార్కు, యేసురాజుని, అలాగే సహోదరి వరలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి. బాప్తిస్తాల కొరకు వారు సిద్ధపడి ఉండగా బలపరచండి. చక్కగా బాప్తిస్తాలు తీసుకుని రక్షణ పొంది నీ యొక్క జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడి పరిశుద్ధులుగా జీవిస్తూ, పాత జీవితాల్ని సమాధి చేస్తూ, నూతన జీవముతో నీ యందు నడుచుకోవడానికి పాత సంగతులన్నీ సమాధి చేసి, ఆ పాత స్వభావాన్ని, ఆ ప్రాచీన స్వభావాన్ని సమాధి చేసి నూతన వ్యక్తులుగా, వారి పాపములన్నీ సమాధి చేసి నూతన వ్యక్తులుగా జీవించడానికి నీ కృప వారి మీద మెండుగా ఉంచమని దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, మరి ఈ సమయంలో అల్పాహారంలోకి వెడుచుండగా తోడైండి నడిపించమని, ఇప్పుడు యవనస్తులందరూ సర్వీస్ చేస్తుండగా, పెద్దలు సర్వీస్ చేస్తుండగా తోడై ఉండమని, ఈ కార్యక్రమం క్రమంగా మీరు జరిగించమని కోరుకుంటూ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అల్పాహారాన్ని పరిశుద్ధపరచండి, సిద్ధపరిచే సంఘాన్ని మీరు దీవించమని కోరుకుంటూ, ఆ వంటల దగ్గర ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని కోరుకుంటూ, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.